హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క నిమిషం స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుస్తుంది. స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. మీరు ఈ వీడియో మొత్తం చూడకపోయినా ఒక 1 మినిట్ 2 మినిట్ అన్నా చూడండి, అర్థమవుతుంది. ఏంటి ఎందుకు చూడాలి అంటే, నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఏమని, 8,000 వాచ్ అవర్స్ నిజమా, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఎందుకు పెట్టారు, ఏంటి అనే దాని గురించి ఇంకొకరు ఒక కామెంట్ చేశారు. అక్క ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుంది, క్లియర్గా చెప్పరా అంటే దాని గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. తను అడిగిందని. ఏం లేదండి, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి 4,000 వాచ్ అవర్స్, 3,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్, 500 సబ్స్క్రైబర్స్ ఉండేది. ఇప్పుడు మారుతుంది, ఇంకా మారలేదు. 5 మంత్స్ టైం ఉంది. ఆ 5 మంత్స్ లోపు ఎవరైతే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం చేయాల్సింది ఈ 5 మంత్స్ చాలా కష్టపడాలండి. టైం దొరికినప్పుడల్లా లైవ్ పెట్టండి. 1 అవర్ 2 అవర్ లైవ్ పెట్టండి. వీలైనంత వరకు మ్యాక్సిమం అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, లైవ్ ఓపెన్ చేసినప్పుడు ప్రొఫైల్ కాకుండా వాయిస్ ఇవ్వండి, బయటికి ఫేస్ కనిపించండి. మ్యాక్సిమం ఇంకెక్కువ రీచ్ అవుతుంది. మన ఫేస్ పెట్టేసరికి ఏమైపోతుందంటే తక్కువ మంది వస్తారు, వాచ్ అవర్స్ కూడా తక్కువ వస్తాయి. అలా చేయకండి, డైరెక్ట్గా ఫేస్ పెట్టి మాట్లాడండి. మనమేం తప్పు చేయట్లేదు కదా, ముందరికి ఒక అడిగేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంది, ఇంకా ఎలా అక్క, ఇప్పుడు ఈ 10 డేస్ ఎట్లాగో అయిపోతుందమ్మా ప్రతి ఒక్కరికి. నాకు కూడా ఇవాళ ఎంత, 13th తారీఖు, 13th అనుకుంటాను. ఈ మంత్ మొత్తం తీసేసినా కూడా మనకి 5 మంత్స్ ఉంటుంది. ఇంకా ఈ 5 మంత్స్ లోపు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఒక 1 మంత్ మొత్తం ఒకవేళ సబ్స్క్రైబర్స్ దగ్గరలో 1000 దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం లైవ్ బాగా చేసి సబ్స్క్రైబర్స్ సంపాదించుకోండి. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, మంచి కంటెంట్ తీసుకోండి. డైలీ ఏ టైంకి పోస్ట్ చేస్తారో అదే నెక్స్ట్ డే టైంకి 24 అవర్స్ కరెక్ట్గా అయిపోయే టైంకి ఆ వీడియో పోస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, సింపుల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు డైలీ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం క్రియేట్ చేసుకోవాలి. మనం అప్పుడే కదా క్రియేటర్స్ అవుతాము. రోజు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ 7 మినిట్స్ వీడియో కంపల్సరీ లాంగ్ వీడియో తీయండి. రోజు పెడుతూ ఉంటే టైం టు టైం మన గ్రోత్ పెరుగుతుంది. అదే టైంకి మన ఛానల్ చూసే వాళ్ళందరూ ఇవాళ మేము పెడుతుంది అని వెయిట్ చేస్తారు, ఏం ఇంకా సజెషన్ ఇస్తుంది, ఏం వీడియో చేస్తుంది అని చెప్పేసి. డైలీ ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఉన్న 5 మంత్స్లో 2 మంత్స్ మాత్రం కంపల్సరీ లాంగ్ వీడియోస్ పెట్టండి. వీక్లీ 2 పెడితే మాత్రం వాచ్ అవర్స్ రాదు. ఎందుకు చెప్తున్నానో వినండి. ఉన్నదే 5 మంత్స్, ఏమంటారు కష్టకాలం అంటాం కదా, అది వచ్చేసింది. మిగతా 3 మంత్స్ ఉంటుంది కదా, ఈ 3 మంత్స్లో ఇప్పుడు గంట లైవ్ చేసుకోండి. డైలీ ఒక లాంగ్ వీడియో ప్రిపేర్ చేసుకోండి టైం టు టైం. ఇది సెట్ అవుతుంది. ఒక 2 మంత్స్ మాత్రం లాంగ్ వీడియోస్ డైలీ చేస్తే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి ఈ 5 మంత్స్లో. నెక్స్ట్ 3 మంత్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్కి సగం వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉంటాయి. 1500 2000 దాకా వచ్చిన వాళ్ళు, లేకుంటే మినీ మానిటైజేషన్ అయి ఉంటుంది. ఆ మినీ మానిటైజేషన్ అయిన వాళ్ళు 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. అదే ఇంకా 1000 వాచ్ అవర్స్ కావాలి. ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఓన్లీ 3000 వాచ్ అవర్సే కంప్లీట్ చేసి ఉంటే ఈ 2 మంత్స్ 1 మంత్లో కూడా మానిటైజేషన్ ఈజీగా అయిపోతుంది. కష్టపడాలండి. డైలీ ఒక వీడియో చూస్తారా అంటే కంపల్సరీ చూస్తారు. ఏ వీడియోది ఆ వీడియోకే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో వినండి. తప్పకుండా డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టండి. పెడితే తప్పకుండా మానిటైజేషన్ అయిపోతుంది. పూర్తి మానిటైజేషన్ డిసెంబర్లోగా పూర్తి మానిటైజేషన్ అయిపోవాలి. జనవరిలో మనకి పిన్ వస్తుంది అనమాట. పిన్ వస్తే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. మనం జనవరిలో కంప్లీట్ చేస్తే ఫిబ్రవరిలో మనకు స్టార్ట్ అయిపోతుంది. అది 8,000 వాచ్ అవర్స్, 20 మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి. అప్పుడు ఒకవేళ కిరికిరి పెట్టవచ్చు, మీరు ఇప్పుడు అయిపోయింది కదా, ముందుగానే చేస్తుంటే 2016 వరకే ఛాన్స్ ఉందండి, జనవరి నుంచి కూడా లేదు అంటారు. ఇలా చూసుకుంటే 4 మంత్స్, ఈ 4 మంత్స్ గట్టిగా కష్టపడండి. వీలైనంత వరకు ముందరికి వెళ్ళండి. వెళ్తేనే బెటర్ నన్ను అడిగితే. ఒక రోజు లాంగ్ వీడియో 1 or 2 అవర్స్ లైవ్లో ఉండండి.
ఇది నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగినందుకు.